శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు సంచరించడం మూలకంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ప్రభావము ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శుక్రుడు ప్రతి మాసము ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. మారినప్పుడల్లా మనకు ఒక స్థానం కూడాను మారుతోంది. ఉదాహరణకి జన్మస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నట్టయితే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. ఇలా స్థానము మారుతూ ఉన్నప్పుడు మనకు ఆ శుక్రుడి మూలకంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయము చాలా ముఖ్యమైనటువంటిది. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. శుక్రుడి మూలకంగా మనకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆనందము, సౌఖ్యము, సుఖము, ఇలాంటివన్నీ కూడాను శుక్రుడి మూలకంగా కలుగుతాయి. కాబట్టి శుక్రుడు గోచార రీత్యా ఉత్తమమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు, లేదా జన్మ సమయంలో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నప్పుడు, శుక్రాంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు, శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ శుక్రుడి మూలకంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సంపాదన, చదువు ఇవన్నీ కూడాను ఎలా ఉన్నప్పటికీ మనిషికి జీవితంలో ఆనందము, సంతృప్తి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి శుక్రుడి మూలకంగా ఇది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకు శుక్రబలం చాలా శ్రేష్టము అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉంది. స్త్రీణాం శుక్రబలం శ్రేష్టం అని. స్త్రీలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి వాతావరణము ఇవన్నీ కూడాను అనుకూలంగా ఉండి వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉన్నట్టయితే అందరూ కూడాను, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కనుక శుక్రుడి యొక్క గోచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ శుక్రుడి గోచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. మీనరాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉంది అంటే, శుక్రుడి సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, 4 జూలై 2026 నుండి 1 ఆగస్టు 2026 మధ్యకాలంలో శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట. అయితే మీనరాశి వారికి సింహరాశి షష్టమ స్థానం అవుతుంది. షష్టమ స్థానము గోచార రీత్యా శుక్రుడికి ప్రతికూలంగా చెప్పబడి ఉంది. అంటే ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు. అందున శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. గురువు, శుక్రుడు కూడాను శత్రువులు. ఇలా ఈ కాంబినేషన్స్ అన్నీ చూసినట్టయితే కొంత శుక్రుడి మూలకంగా ప్రతికూల ఫలితాలే కనబడుతున్నాయి. అయితే ఏ పాయింట్స్ లోపల మనము, కార్నర్స్ లోపల జాగ్రత్త వహించాలి, మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించినట్టయితే వాటిని అధిగమించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే 6వ స్థానం మనకు గిట్టని వాళ్ళ మూలకంగా కొన్ని అనర్థాలు, ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు శత్రువులు, ఎవరు మనకు మేలు చేసేటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం ఐడెంటిఫై చేసి తద్వారా వాళ్లతో మనము సమయానుకూలంగా మెలిగినట్టయితే కొన్ని అనర్థాలను, వాళ్ళ మూలకంగా జరిగేటువంటి ఇబ్బందులను మనము అధిగమించవచ్చును. ఇక రెండవది ఆరోగ్యంపై ప్రభావం చూసే
చూపించేటువంటి అవకాశము ఉంది. కనుక ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి మీనరాశి వాళ్ళు ఈ సమయం లోపల. అయితే విద్యార్థులకు మట్టుకు అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితి. ఈ సంచారం మూలకంగా పోటీతత్వం మీ లోపల ఇంకా పెరుగుతుంది. స్పర్ధతో మీరు ఒక మంచి స్థాయికి వస్తారు. అంటే విద్య ఎప్పుడు మనకు డెవలప్ అవుతుంది? పోటీతత్వాన్ని మన లోపల పెంచుకున్నప్పుడే ఆ విద్య లోపల ఒక మంచి స్థితికి మనం చేరే అవకాశాలు ఉంటాయి. అది మీకు ఈ సమయం లోపల కలుగుతుంది. ఇకపోతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను కొంత కలిసి వస్తుంది. ఇక ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్త వహించాలి. 6వ స్థానం, అప్పుల విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. తీసుకోవడము, ఇవ్వడము, ఈ 2 క్రయ విక్రయాలు, అమ్మడము, కొనడము, డబ్బు తీసుకోవడము, ఇవ్వడము, ఈ విషయాలలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సేవా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నటువంటి వాళ్ళు, ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా లాభాపేక్ష లేకుండా, డబ్బుపై మనస్సు నిలపకుండా నలుగురికి సహాయం చేయాలి అనేటువంటి వాళ్లకు మట్టుకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఇక కోర్టు వ్యవహారాల లోపల కూడాను కొంత అనుకూలత గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది. అయితే పని భారం మట్టుకు పెరుగుతుంది. పని భారంతో కొన్ని ఇబ్బందులు పడతారు. వ్యాపారంలో క్రమేపీ అభివృద్ధి కనబడుతుంది. ఆదాయము క్రమంగా పెరుగుతుంది. ఇకపోతే కొన్ని విషయాలలో మీకు ఆలస్యము జరుగుతుంది. అంటే ప్రారంభించిన వెంటనే మీకు ఫలితాలు రాకుండా కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు చిన్న చిన్న విభేదాలతో ఈ సమయం గడిపేటువంటి అవకాశము ఉంది. అంటే వారి మధ్యన చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. తద్వారా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఒక పక్కన కనబడుతున్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయినప్పటికీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి నియమాలను పాటించండి. ఖర్చులను నియంత్రించుకోండి. ఓవరాల్గా మీకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. సద్వినియోగపరచుకోండి. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారాలను చేసుకోవాలి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనంటే గోచార రీత్యా 6, 7, 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో, లేదా శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో, జన్మ సమయంలో దుస్థానాలలో ఉన్నప్పుడు, వీటన్నిటినీ కూడాను మనము దృష్టిలో పెట్టుకొని శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని జీవితంలో ఇచ్చేటువంటి గ్రహము కాబట్టి శుక్ర బలము అనేటువంటిది చాలా ముఖ్యం. కనుక శుక్రుడి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ఏం చేయాలి శుక్రుడి కొరకై, ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రతి శుక్రవారం కూడాను మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో, ఆరాధన చేసేటువంటి సమయం లోపల తెల్లని పుష్పాలను మీరు వినియోగించండి అమ్మవారి కొరకు. అంటే మల్లెలతో అమ్మవారిని ఆరాధించండి, అర్చన చేయండి. మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మీరు పారాయణం చేయండి. శ్రీ సూక్త పారాయణం చేయండి. ముఖ్యంగా స్త్రీలకు, మీరు ముత్తైదవులకు తాంబూలాలు ఇచ్చుకోండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఇక పిల్లలకు, చదువుకునేటువంటి విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి,
పెన్నులు కానివ్వండి, లేదా వాళ్లకు ఉపయోగపడేటువంటి సలహాలు చదువు కొరకై మీరు చేయండి. మీ స్థితిని అనుసరించి వాళ్ళ చదువు కొరకై ఉపయోగపడేటువంటి ఆర్థిక సహాయాన్ని కానివ్వండి, లేదా సలహాలను కానీ ఇచ్చినట్టయితే ఆ శుక్రుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము, అమ్మవారిని యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించడము, అర్చించడము మీరు చేసినట్టయితే చాలా మంచి పరిహారాలు కలుగుతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా శుక్రుడు మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా శుక్రుడి మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక అమ్మవారిని పూజించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.